నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో దద్దరిల్లిపోయే భారీ మహాసభ జరగబోతుంది జూన్ 12న. ఎందుకనంటారా? కూటమి సర్కారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఏర్పడి సంవత్సరం కాబోతున్నటువంటి సందర్భంగా సక్సెస్ మీట్ భారీ మహాసభ ఏర్పాటు చేయనున్నారు. మరి ఇదివరలో ఇంతకుముందు చంద్రబాబు గారు చాలా సందర్భాల్లో చెప్పున్నటువంటిది, సంక్షేమ పథకాలను దేశంలో మనం అందించే విధంగా ఎవరు కూడా అందించలేదు, అంత చక్కగా అందిస్తున్నామన్నారు. మరి ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు అన్నటువంటిది తనకు తెలియాలి. అలాగే మరొకసారి అంటారు, రాష్ట్ర ఖజానా చూస్తే భయం వేస్తుంది, సూపర్ 6 సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తామో అన్నటువంటి విధంగా. అయితే ఈ నేపథ్యంలో మరి జూన్ 12కి సంవత్సరం కావస్తుంది. ఇంకా 4 సంవత్సరాలు మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ సంవత్సరంలో ఏమేమి చేశారు అన్నటువంటి సంక్షేమ పథకాల గురించి, అలాగే అభివృద్ధి గురించి కూడా ఆ మహాసభలో చెప్పే విధంగా అయితే చెప్పొచ్చు అన్నటువంటి విధంగా తెలుస్తుంది. మరి ఇప్పుడు తల్లికి వందనం, ఇంట్లో చదువుకున్నటువంటి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తాము, నలుగురు ఉంటే నలుగురికి 60,000 రూపాయలు చొప్పున ఇస్తాము అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ, రైతులకు వ్యవసాయ పెట్టుబడిగా అన్నదాత సుఖీభవ ఇస్తామన్నారు. అలాగే ఉచిత బస్సు సౌకర్యము స్త్రీలకు, ఇది ఆగస్టు నుంచి అమలు చేస్తామన్నటువంటి పరిస్థితి. మరి ఈ మూడు ఈ విధంగా చెప్తారా ఏమిటా అన్నటువంటి చూడాలి. ఇకపోతే 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెన్షన్లు ఇస్తామన్నటువంటిది. ఇంకా 1,500 చొప్పున 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి అందరికీ కూడా ప్రతి నెల ఇస్తామన్నటువంటిది. ఇట్లాంటి పథకాలన్నీ కూడా ఇస్తామని అన్నటువంటిది. మరి వీటి గురించి అక్కడ ఏమైనా అందులో ప్రస్తావన చేస్తారా, లేకపోతే తర్వాత క్యాబినెట్ మీటింగ్లో ఏమైనా వీటి గురించి ఎప్పుడెప్పుడు అమలు చేస్తామన్నటువంటిది క్యాలెండర్ ప్రవేశపెడతారా అని చూడాలి. మరి ఈ మహాసభ అయితే భారీగా ఉంటుంది అని అనుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ మరి దీనిలో సక్సెస్ మీట్లో ఈ విజయోత్సవ సభ ఏ విధంగా అన్నది మరి వాళ్ళు తెలియజేస్తారు. మరి దాని గురించి ఇంకా గ్యాస్ సిలిండర్లు, 2 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, కొందరికి డబ్బులు పడ్డాయంటారు, కొందరు అకౌంట్లో డబ్బులు పడలేదంటారు. అలాగే ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నటువంటిది, పెన్షన్లు పెంచి ఇచ్చారు. ఈ విధంగా ఉన్నటువంటిది పరిస్థితి. మరి ఈ విజయోత్సవ సభను మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నట్లుగా దేశంలో సంక్షేమ పథకాలు అందించడంలో మన రాష్ట్రం ముందుంది, అంత చక్కగా చేస్తున్నాము అని అంటారు. ఒకసారి రాష్ట్ర ఖజానా చూస్తే భయం వేస్తుంది, ఈ సూపర్ 6 సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తామా అన్నటువంటి విధంగా అని చెప్తుంటారు. ఏమిటన్నది దీనిపైన మీరు కామెంట్ తెలియచేయండి. నమస్తే.